హాయ్ ఎవ్రీవన్, ఇదైతే పార్ట్ 2 వీడియో అండి. మీకోసం అయితే మేము షూట్ చేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి, చాలా అమ్మవార్లు ఉన్నాయి. ఒకే చోట ఇన్ని అమ్మవార్లు చూడడం అనేది చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈరోజు మేము మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాము షూట్ చేయడానికి. మా పిల్లలైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే కొన్ని వందల విగ్రహాలండి ఒక్క చోట చూడడం అనేది చాలా బాగుంది. అసలు మా 2 కళ్ళు సరిపోలేదు. ఒకసారి ఇలా చూడండి, చాలా దుర్గామాతలు ఉన్నాయండి. చాలా అందంగా తయారు చేశారు. జనరల్గా మనము ఇబ్బందులు పడుతుంటాము. సో మన ఇబ్బందులు అనేవి మనం ఇంకొకరితో షేర్ చేసుకొని మళ్ళీ ఇంకా ఇబ్బందుల పాలవుతాము. మనం ఈ అమ్మవారిని మనసులో నమ్ముకొని ఆరాధిస్తే మనకి ఏ ఇబ్బందులున్నా బాధలున్నా తను ఖచ్చితంగా నెరవేరుస్తుందండి. మేమైతే చాలా ట్రస్టెడ్గా నమ్ముతామండి. చాలా నమ్మకంగా నమ్ముతాము. ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. మనకు ఏ ప్రాబ్లం ఉన్నా అమ్మ దయ ఉంటే అన్నీ నెరవేరుస్తుందండి. సో ఖచ్చితంగా మీకు పాసిబిలిటీ ఉంటే మీరు కూడా ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజ చేయండి. ఇక్కడ చూడండి, ఇంకా పెయింటింగ్ వేస్తూ ఉన్నారు, ఇంకా రెడీ అవుతున్నాయండి. చూడండి, చాలా దుర్గామాతలండి. వెరైటీగా చేశారు ఈ సంవత్సరం అయితే. ఎంత బాగున్నాయండి అమ్మవార్లు అయితే చూడండి. ఇలా చూస్తూ ఉంటే మాకైతే అసలు టైమే సరిపోలేదు. ఇంత తొందరగా మేము వీడియో షూట్ చేసుకొని వచ్చామా అనే ఫీలింగ్ అనిపించింది. చాలా బాగున్నాయండి. సో మీరు కూడా ఈ నవరాత్రుల్లో ఒకసారి అమ్మవారిని పూజించండి. ఇక్కడ చూడండి, అమ్మవారు సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. అసలు వర్ణించడానికి సరిపోవట్లేదండి, అంత బాగున్నాయి విగ్రహాలు. ఇవి కొన్ని ప్యాక్ చేసి పెట్టారు. డిఫరెంట్ కలర్ శారీస్తోని డిఫరెంట్ వెరైటీగా చేశారండి. ఇక్కడ చూడండి, మేము వెళ్ళి షూట్ చేసేటప్పుడు ఏదో విలేజ్ వాళ్ళ విలేజ్కి తీసుకెళ్తున్నారు అమ్మవారిని. సో వ్యాన్లోకి ఎక్కిస్తున్నారండి. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి. ఇక్కడ కూడా చూడండి, అమ్మవారు ఎంత అద్భుతంగా ఉందండి. వాళ్ళు చాలా ట్రై చేస్తూ ఆ వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్లారండి. ఇక్కడ చూడండి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మవార్లు ఉన్నాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలు పెడతానండి. మ్యాక్సిమం కొన్ని వీడియోలు అయితే షార్ట్స్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.